ఓకేనా, మాన్యువల్ స్టార్ట్ అయ్యి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనము 2018లో వచ్చిన నెక్స్ట్ టిఎస్ తెలంగాణ బయాలజికల్ సైన్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నెక్స్ట్ మరి వీటిలో మనం ఏం చెప్తున్నామనంటే 2018, ఓకేనా, 2018లో అడిగిన టిఎస్ డిఎస్సి బయాలజికల్ సైన్స్ ఓకే, బయాలజికల్ సైన్స్. ఓకే, దీని మీద మనము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మన యాప్ వచ్చేసి ఎస్వి బాటనీ. ఓకే, దీనికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు కావాలని అంటే నెక్స్ట్ ఏం తీసుకోవాలి మీరు అని అంటే ఇక్కడ ఎస్వి బాటనీ. ఓకే, రైట్, ఎస్వి బాటనీ అని ప్లే స్టోర్లోకి వెళ్తే మన యాప్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం మొత్తం ఈ యాప్ లోపల 6th to ఇంటర్మీడియట్ వరకు నెక్స్ట్ బాటనీకి సంబంధించిన సిలబస్ ఉన్నది. మొత్తం 99 వీడియోలు ఉన్నవి. నెక్స్ట్ అదేవిధంగా దానికి సంబంధించిన సమాచారం మొత్తం మనకి ఎస్వి బాటనీలో లభించడం జరుగుతుంది. నా పేరు వచ్చేసి ఆంజనేయులు. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్ నెంబర్, మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఓకే, ఏంటిది ఫోన్ నెంబర్ ఏంటిదని అంటే 98485750. ఓకే, ఇవి ఏంటి అని అంటే మన యాప్కి సంబంధించిన సమాచారం ఎస్వి బాటనీకి సంబంధించి. దీనికి మన యాప్ లోపల మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు డిఎస్సికి సంబంధించిన సిలబస్ మొత్తము వీడియోల రూపంలో లభిస్తుంది. అది తెలంగాణ డిఎస్సి కానీ నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కానీ రెండింటికి సంబంధించిన సిలబస్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఎస్వి బాటనీకి సంబంధించి సమాచారం. ఓకే, రైట్. అదే మరి ఈరోజు మనం చెప్పేది ఏంటిదని అంటే నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడ 2018లో నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అనేటివి మనకి ఇక్కడ ఈరోజు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. రైట్, అదేవిధంగా మరి దీనిలో మనము ఏంటివి ఇక్కడ క్వశ్చన్స్ 2018 బయాలజికల్ సైన్స్ అన్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ అంటే నెక్స్ట్ దీనిలో మనము నెక్స్ట్ క్షయకరణ విభజనకి సంబంధించి సరి అయినది ఏంటిది అంటుండు. క్షయకరణ విభజన, దీన్ని ఏమంటామనంటే మియాసిస్. ఓకే, మియాసిస్ అంటాము. ఓకే, మియాసిస్ క్షయకరణ విభజనకు సంబంధించి సరి అయినది ఏంటిది అంటున్నాడు. మరి ఏంటిది ఆప్షన్ 1 ఏంటిది అని అంటే నెక్స్ట్ కేంద్రక విభజన ఒకసారి, క్రోమోజోమ్ విభజన 2 సార్లు జరుగుతున్నాయి అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా కేంద్రకం విభజన ఒకసారి జరుగుతుందన్నాడు. కేంద్రకం విభజన ఒకసారి అన్నాడు. కేంద్రక విభజన ఒకసారి కాదండి, ఇక్కడ కేంద్రక విభజన అనేది 2 సార్లు జరుగుతుంది కాబట్టి ఇది తప్పు. క్రోమోజోమ్ విభజన 2 సార్లు, క్రోమోజోమ్ విభజన 2 సార్లు కాదు, ఒకసారి జరుగుతుంది యాక్చువల్గా. ఓకే, రైట్. అదే విధంగా ఇంకొకటి ఏమి ఇచ్చిందానంటే కేంద్రక విభజన అనేది 2 సార్లు జరుగుతుందన్నాడు. ఓకే, కరెక్ట్. ఇది కేంద్రక విభజన 2 సార్లు జరుగుతుందన్నాడు. మరి క్రోమోజోమ్ విభజన 2 సార్లు అన్నాడు. 2 సార్లు కాదండి, నెక్స్ట్ క్రోమోజోముల విభజన ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కేంద్రక విభజన 2 సార్లు జరుగుతుందన్నాడు. ఇది కరెక్టే. నెక్స్ట్ అదే విధంగా క్రోమోజోమ్ విభజన ఒకసారి జరుగుతుందన్నాడు. ఇది కరెక్టే. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు ఆప్షన్ ఏంటిదని అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందని అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే మనకి ఏంటిది అని అంటే నెక్స్ట్ క్షయకరణ విభజన మియాసిస్ తీసుకుంటే మియాసిస్ లోపల ఒకసారి నెక్స్ట్ క్రోమోజోమ్ విభజన జరుగుతుంది, 2 సార్ల కేంద్రకం విభజన జరుగుతుంది. ఓకే, కేంద్రకం విభజన 2 సార్లు జరుగుతుంది.
నెక్స్ట్ క్రోమోజోమ్ విభజన అనేది ఒకసారి జరుగుతుంది. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కేంద్రక విభజన 2 సార్లు జరుగుతుందని ఎందుకు చెప్తున్నామంటే క్షయకర్ణ విభజనలో క్షయకర్ణ విభజన 1 ఉంటుంది, క్షయకర్ణ విభజన 2 ఉంటుంది. ఓకే, క్షయకర్ణ విభజన 1, క్షయకర్ణ విభజన 1 అంటాము. ఓకే, క్షయకర్ణ విభజన 1, క్షయకర్ణ విభజన 1 అంటాము. దీనిలో ఒకసారి కేంద్రకం విభజన జరుగుతుంది, కేంద్రకం విభజన జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా క్షయకర్ణ విభజన 2, క్షయకర్ణ విభజన 2 అంటాము. ఓకే, దీనిలో ఒకసారి కేంద్రక విభజన జరుగుతుంది, కేంద్రక విభజన జరుగుతుంది. అంటే టోటల్గా ఇప్పుడు కేంద్రకాల విభజన ఎన్నిసార్లు జరుగుతుందంటే 2 సార్ల కేంద్రకం అనేది విభజన జరుగుతుంది. కాబట్టి 2 సార్లు కేంద్రక విభజన, ఒకసారి క్షయకర్ణ విభజన 1లో ఒకసారి, నెక్స్ట్ క్షయకర్ణ విభజన 2లో ఒకసారి కేంద్రకం విభజన జరుగుతుంది. కాబట్టి 2 సార్ల కేంద్రక విభజన జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా క్రోమోజోమ్ విభజన ఒకసారి జరుగుతుంది. ఓకే, క్రోమోజోమ్లు అనేటివి ఒకసారి విభజన జరుగుతాయి. ఆ విభజన అనేది ఎక్కడ జరుగుతాయి అని అంటే నెక్స్ట్ అదే విధంగా క్షయకర్ణ విభజన 2లో జరుగుతుంది. ఓకే, క్షయకర్ణ విభజన 2లో, క్షయకర్ణ విభజన 2లో నెక్స్ట్ ఏం జరుగుతుందని అంటే క్రోమోజోము విభజన జరుగుతుంది. క్రోమోజోము విభజన జరుగుతుంది. ఓకే, క్రోమోజోము విభజన జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇట్లా ఏంది క్షయకర్ణ విభజన 2లో ఒకసారి క్రోమోజోమ్ విభజన. మరి క్షయకర్ణ విభజన 1లో క్రోమోజోమ్ విభజన జరగదా అంటే విభజన జరగదు. ఓకే రైట్, ఇది ఏంటిదని అంటే నెక్స్ట్ క్షయకర్ణ విభజనకు సంబంధించి. మరి ఇప్పుడు ఒకవేళ సమ విభజనకు సంబంధించి సరి అయినదే అన్నాడు అనుకోండి, సమ విభజన మైటాసిస్ అని ఇచ్చింది అనుకోండి, మైటాసిస్ లో ఒకసారి కేంద్రకం విభజన జరుగుతుంది, నెక్స్ట్ అదే విధంగా ఒకసారి క్రోమోజోమ్ విభజన జరుగుతుంది. ఓకే, ఒకసారి కేంద్రకము విభజన, ఒకసారి నెక్స్ట్ క్రోమోజోమ్ విభజన. అంటే సమ విభజనలో నెక్స్ట్ మొత్తము కేంద్రకం ఒకసారి విభజన, నెక్స్ట్ క్రోమోజోము ఒకసారి విభజన. మరి క్షయకర్ణ విభజనలో క్రోమోజోము ఒకసారి విభజన జరుగుతుంది, కేంద్రకం అనేది 2 సార్ల విభజన జరుగుతుంది. ఇది ఏంటిదనంటే మనకి ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్న నెక్స్ట్ ఏంటిది కణచక్రము, నెక్స్ట్ అదేవిధంగా సమ విభజన, క్షయకర్ణ విభజన అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే రైట్, ఇది ఏంటిదనంటే నెక్స్ట్ క్షయకర్ణ విభజనకు సంబంధించి సరి అయినది ఏంటిది అన్నాడు. మరి ఇక్కడ కేంద్రక విభజన ఒకసారి అన్నాడు. ఓకే, 4వ ఆప్షన్ తీసుకుంటే, ఓకే 4వ ఆప్షన్ తీసుకుంటే కేంద్రకం విభజన ఒకసారి అన్నాడు, తప్పు ఇది. క్రోమోజోమ్ విభజన ఒకసారి అన్నాడు, కరెక్ట్. ఓకే, ఉన్నదాంట్లో ఇది తప్పు కాబట్టి ఇగో ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ ఏరియా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. సమ విభజన నుంచి ఒక బిట్ అడుగుతాడు, క్షయకర్ణ విభజన నుంచి ఒక బిట్ అడుగుతాడు. నెక్స్ట్ అదే విధంగా సెల్ సైకిల్ కణచక్రం అనేది ఉంటుంది, G1 S G2 దశ అని ఉంటుంది, దాని నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు. అంటే టోటల్ గా మనకి నెక్స్ట్ విభజనలో ఓకేనా కణచక్రం లోపల ఒక 2 నుంచి 3 బిట్లు పడడానికి అవకాశం ఉంటుందండి. రైట్, ఇది ఏంటిదనంటే క్షయకర్ణ విభజనకు సంబంధించింది. రైట్, ఈ క్రింది వాణిలో ఓకేనా, ఈ క్రింది వాణిలో నెక్స్ట్ ఏమంటున్నామనంటే ఈ క్రింది జీవులలో ఆహారపు గొలుసుల్లో సరి అయిన క్రమంలో అమర్చి జవాబును గుర్తించండి అన్నాడు. ఓకే, ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అంటున్నాం. ఆహారపు గొలుసు అంటే ఫుడ్ చైన్ అంటాము. ఓకే, ఈ ఫుడ్ చైన్ లో నెక్స్ట్ ఈ క్రింద కొన్ని ఇచ్చిండు, వాటిని సరి అయిన క్రమంలో అమర్చండి అని అంటున్నాడు. ఓకే, ఏంటి అంటే ఇక్కడ ఏ కప్ప ఇచ్చిండు, బి గద్ద ఇచ్చిండు, సి మిడత ఇచ్చిండు, డి పాము ఇచ్చిండు, నెక్స్ట్ ఈ గడ్డి ఇచ్చిండండి. ఓకే, ఆహారపు గొలుసులో ఒకదాని మీద ఒకటి ఆధారపడేది ఏంటిదనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నెక్స్ట్ ఈ అని అంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి, ఈ తోటి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఉత్పత్తిదారులతో స్టార్ట్ అయ్యేటి ఈ ఉన్నది, ఈ ఉన్నది, ఈ ఉన్నది, అంటే ఇది ఎలిమినేషన్ అయింది. రైట్, నెక్స్ట్ తర్వాత గడ్డి మీద ఆధారపడేటివి ఏంటి ఉన్నాయి అని అంటే మిడత. ఓకే, మిడతలు ఉన్నాయి. ఓకే సి, ఓకే సి అనేది నెక్స్ట్ ఇక్కడ ఏ ఉన్నది అంటే ఇది కాదు, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏ ఉన్నది, నెక్స్ట్ ఇది కాదు, నెక్స్ట్ ఆన్సర్ మనకి ఇది వచ్చేస్తుంది, సి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎందుకనంటే ఏ తీసుకున్నట్లయితే కప్ప అన్నాడు. ఓకే,
ఓకే, కప్ప అన్నాడు, కప్ప కాదు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏంటి అని అంటే మిడతలు గడ్డి మీద ఆధారపడుతున్నాయి. ఓకే, గడ్డిని మనం ఏమంటామనంటే ఉత్పత్తిదారులు అంటాము. ఓకే, వీటిని ఏమంటామనంటే ఉత్పత్తిదారులు అంటాము, ప్రొడ్యూసర్స్ అంటాము. దీని మీద ఆధారపడే వాటిని ఏమంటామనంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాము. నెక్స్ట్ దాని మీద ఆధారపడే ఏంటివి అని అంటే కప్ప. ఓకే, దీని ఏమంటామనంటే సెకండరీ కన్జ్యూమర్స్ అంటాము. అంటే నెక్స్ట్ ఏముంటదంటే సి తర్వాత ఏ, తర్వాత కప్ప మీద ఆధారపడేది ఏంటిదనంటే నెక్స్ట్ కప్పలను తినేది ఏంటిదనంటే పాము. ఓకే, డి. నెక్స్ట్ అదే విధంగా పాములను తినేది ఏంటిదనంటే ఓకే గద్ద. ఓకే, రైట్. ఉన్న దానిలో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటిదనంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ECADB అనేది నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి ఇచ్చిండు అని అంటే ఇకాలజీ, ఆవరణ శాస్త్రం నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఉత్పత్తిదారులని నెక్స్ట్ మొక్కలను ఉత్పత్తిదారులు అంటాము. మొక్కల మీద ఆధారపడే వాటిని ఏమంటామంటే వినియోగదారులు అంటాము. ఆ వినియోగదారులో ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులని ఇలా వచ్చేసాయి. ఓకే, ఆవరణ శాస్త్రం నుంచి ఈ బిట్టు తీసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి దీనిలో అని అంటే నెక్స్ట్ జీవద్రవ్యరాశి పిరమిడు తలక్రిందులుగా గల ఆవరణ వ్యవస్థ అంటున్నాడు. ఓకే, జీవద్రవ్యరాశి పిరమిడ్ అంటున్నాడు. జీవద్రవ్యరాశి అంటే బయోమాస్. దీని ఏమంటామనంటే బయోమాస్ అంటాము. ఓకే, బయోమాస్ పిరమిడ్ అనేది, ఓకే, పిరమిడ్ అనేది ఏమంటున్నామంటే తలక్రిందులుగా గల ఆవరణ వ్యవస్థ ఏంటిదంటున్నాడు. ఓకే, దీనిలో ఉన్న ఆప్షన్ లో ఏంటిది అని అంటే అడవి ఆవరణ వ్యవస్థ అనేది కాదు. నెక్స్ట్ గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ అంటున్నాడు. ఓకే, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ అనేది కూడా కాదు. నెక్స్ట్ అదే విధంగా ఏంటిదనంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ ఈకో సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈకో సిస్టమ్ లో ఏమంటామనంటే నెక్స్ట్ మంచినీటి ఆవరణ వ్యవస్థ అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వృక్ష ఆవరణ వ్యవస్థ అని ఇవ్వడం జరిగింది. ఉన్న వాటిలో మనకి ఏంటిదనంటే నెక్స్ట్ మంచినీటి ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్ అనేది ఎలా ఉంటుందనంటే తలక్రిందులుగా ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే ఏమైతుందనంటే ఇక్కడ నీటి లోపల ఏంటి అని అంటే చిన్న చిన్న కీటకాలు, నెక్స్ట్ అదే విధంగా డయాటమ్స్ లాంటివి ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా దాని మీద ఆధారపడే కీటకాలు ఉంటవి, దాని మీద ఆధారపడే చేపలు ఉంటవి, చిన్న చేపల మీద ఆధారపడే పెద్ద చేపలు ఉంటాయి. వాటి ఆ మాస్ అనేది ఏమైతుందనంటే క్రమక్రమంగా పెరుగుతూ పోతుంటది. ఓకే, పెరుగుతూ పోతుంటది. కాబట్టి అదేమైతుందనంటే నెక్స్ట్ తలక్రిందులుగా కావడం జరుగుతుంది. రైట్. ఇది ఏంటిదనంటే ఇది కూడా ఇకాలజీ పార్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇకాలజీ. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది ఏంటిదనంటే నత్రీకరణ బ్యాక్టీరియాలు అంటున్నాం. నత్రీకరణ బ్యాక్టీరియాలు అని అంటే నెక్స్ట్ ఏమని చెప్తామనంటే నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా. దీన్నే నైట్రిఫికేషన్ బ్యాక్టీరియాలు అంటాము. ఓకే, నైట్రిఫికేషన్ బ్యాక్టీరియాలు, నత్రీకరణ బ్యాక్టీరియా, నైట్రిఫికేషన్ బ్యాక్టీరియాలు ఏంటి అంటున్నాడు. ఓకే, అంటే నైట్రిఫికేషన్ బ్యాక్టీరియాలు ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న దానిలో గాలిలో నైట్రోజన్ ని నైట్రేట్లుగా మార్చేయి అంటున్నాడు. ఓకే, ఇది కాదండి. నెక్స్ట్ అదే విధంగా నైట్రేట్లను నైట్రోజన్ గా మార్చేది అంటున్నాడు. నైట్రేట్లను నైట్రోజన్ గా మార్చేది కూడా కాదు. నెక్స్ట్ అదే విధంగా నైట్రైట్లను అమోనియాగా మార్చేది అంటున్నాడు. నైట్రైట్లని అమోనియాగా మార్చేది కూడా కాదు. ఓకేనా, ఒకవేళ అమోనియాని నైట్రైట్లుగా మార్చేదైతే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు నైట్రైట్లని అమోనియాగా మారుస్తాయన్నాడు. ఇది కాదు. ఇక ఉన్న ఆప్షన్ లో ఏంటిదనంటే నైట్రైట్లను నైట్రేట్లుగా మార్చేదే నెక్స్ట్ దాన్ని ఏమంటామనంటే నత్రీకరణ బ్యాక్టీరియాలు అంటాం. అంటే నత్రీకరణ బ్యాక్టీరియాలు ఏమవుతాయి అని అంటే ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఓకే వాతావరణంలో ఉన్న నెక్స్ట్ అదే విధంగా అమోనియాని ఏ విధంగా మారుస్తాయి అనంటే NO2 మైనస్, దీని ఏమంటామనంటే నైట్రైట్. ఓకే, దీని ఏమని పిలుస్తామనంటే నైట్రైట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, అమోనియాని నైట్రైట్ గా మార్చే బ్యాక్టీరియా ఏంటిదనంటే నైట్రోసోమోనాస్. ఓకే, ఇక్కడ బ్యాక్టీరియా ఏంటిదనంటే నైట్రోసోమోనాస్
మోనాస్. ఓకేనా, నైట్రసోమోనాస్ అనే బ్యాక్టీరియా అమోనియాని ఏ విధంగా మారుస్తుంది అని అంటే నెక్స్ట్ నైట్రైట్లుగా మారుస్తుంది. నెక్స్ట్ అదే విధంగా నైట్రైట్, ఓకేనా, NO2 అనేది ఏ విధంగా మారుతుంది అని అంటే NO3 గా మారుతుంది. అంటే నైట్రైట్, ఓకే, నైట్రైట్ అనేది ఏ విధంగా మారుతుంది అని అంటే నైట్రేట్ గా మారుతుంది, మారుతుంది. ఓకే, నెక్స్ట్ నైట్రేట్ గా మారుస్తుంది. ఇక్కడ చూడండి, నైట్రేట్ గా మారుస్తుంది అన్నాడు. ఆ బ్యాక్టీరియా ఏంటిదని అంటే నైట్రోబ్యాక్టర్ అనేది. నెక్స్ట్ అదే విధంగా ఆ నైట్రైట్ అని ఏ విధంగా మారుస్తుందంటే నైట్రేట్లుగా మారుస్తుంది. అంటే ఇప్పుడు అమోనియా నైట్రేట్ గా మారడం అన్నా దాన్ని ఏమంటామనంటే నెక్స్ట్ నత్రీకరణం అని పిలవడం జరుగుతుంది. నత్రీకరణము అక్కడ పాల్గొనే బ్యాక్టీరియాలని ఈ నైట్రోసోమోనాస్ నైట్రోబ్యాక్టర్ని ఏమంటామనంటే నత్రీకరణ బ్యాక్టీరియాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవి నత్రీకరణ బ్యాక్టీరియాలు. ఇక్కడేమడిగిండు, దీనిలో నైట్రైట్లని అమోనియాగా అన్నాడు. ఓకే, నైట్రైట్లు ఇలా రివర్స్ లో ఇచ్చిండు. అమోనియాని నైట్రైట్లుగా మార్చిన దీన్ని ఏమంటామనంటే నత్రీకరణం అంటాం. ఓకేనా, నత్రీకరణ బ్యాక్టీరియాలు అంటాం, నైట్రిఫికేషన్ బ్యాక్టీరియాలు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఉన్న ఆప్షన్ లోపల కొద్దిగా జాగ్రత్తగా ఈ ఏరియా నుంచి బిట్టు కంపల్సరిగా పడుతుంటది. ఇక్కడ అమోనిఫికేషన్ అని, నత్రీకరణ అని, నెక్స్ట్ అదే విధంగా వినత్రీకరణం అని 3 రకాలుగా ఉంటది నైట్రోజన్ సైకిల్ లోపల. అక్కడ పాల్గొనే నెక్స్ట్ బ్యాక్టీరియాలు ఏవి ఏ విధంగా మారుస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అమోనిఫికేషన్, నత్రీకరణము, దాన్ని నత్రీకరణం అంటే నైట్రిఫికేషన్, నెక్స్ట్ అదే విధంగా వినత్రీకరణం అంటే డీనైట్రిఫికేషన్ అంటాం. ఇట్లా 3 ఉంటవి. నెక్స్ట్ నత్రజని వలయం లోపల ఆ 3 ఇన్వాల్వ్మెంట్ అయ్యే బ్యాక్టీరియాలు మన యాప్ లోపల ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది చూడండి. ఓకే, ఇవి ఏంటి అని అంటే నత్రీకరణ బ్యాక్టీరియాలు. ప్రతిసారి ఈ ఏరియా నుంచి బిట్టు అడగడం జరుగుతుంది. ఓకే, వినత్రీకరణము, నత్రీకరణము, నెక్స్ట్ అదేవిధంగా అమోనిఫికేషన్ లేదా అమోనిఫికేషన్ అంటాము. ఇంకా ఏంటిది నత్రీకరణము, నెక్స్ట్ వినత్రీకరణం అని ఇట్లా 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమోనియాని నైట్రైట్లుగా మార్చే బ్యాక్టీరియా అని అంటే నైట్రోసోమోనాస్. నైట్రైట్లని నైట్రేట్లుగా మార్చే బ్యాక్టీరియా ఏంటిదంటాడు నైట్రోబ్యాక్టర్. అలా కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇట్లనే అడగాలని ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నైట్రైట్లని నైట్రేట్లుగా మార్చే బ్యాక్టీరియాని కూడా అడగొచ్చు. నైట్రేట్లుగా మార్చే బ్యాక్టీరియాని అడిగితే నైట్రోబ్యాక్టర్ అని చెప్పాలి. ఓకే, అమోనియాని నైట్రైట్లుగా మార్చే బ్యాక్టీరియా అంటే నైట్రోసోమోనాస్ చెప్పాలి. ఓకే, రైట్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే ఈ బిట్టు నెక్స్ట్ మనకి ఎక్కడ ఖనిజ పోషణ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో. ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో దీని గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఇది ఏంటిదని అంటే నెక్స్ట్ నత్రీకరణ బ్యాక్టీరియాలకు సంబంధించింది. నెక్స్ట్ తర్వాత హరిత గృహ వాయువులు అంటున్నాం. హరిత గృహ వాయువులు అని అంటే నెక్స్ట్ వీటిని ఏమంటామనంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అంటున్నాడు. ఓకే, ఉన్న దానిలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ పరంగా తీసుకున్నట్టయితే కార్బన్ మోనాక్సైడ్, CO2, నెక్స్ట్ అదే విధంగా మీథేన్. ఓకే, ఇక్కడ సల్ఫర్ ఉండదండి, సల్ఫర్ ఉండదు. నెక్స్ట్ అదే విధంగా సల్ఫర్ కాకుండా మిగిలింది ఇలా సల్ఫర్ ఉన్నది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇలా సల్ఫర్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఓజోన్ ఉన్నది కాబట్టి ఇది కాదు. ఇక మిగిలినవన్నీ ఏంటిదని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ అదే విధంగా ఇంకేం చెప్తున్నామంటే CO2, నెక్స్ట్ అదే విధంగా మీథేన్. ఇవన్నీ ఏంటి అని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద చెప్పడం జరుగుతుంది. ఇవే ఇంకా కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ అదే విధంగా మీథేన్ అనేది వాతావరణంలో వీటి పర్సంటేజ్ పెరిగిందనుకోండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమవుతుంది. దాని ఫలితంగా నెక్స్ట్ మంచు ప్రాంతం, భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగి మంచు ప్రాంతం అనేది కరగడం వలన అది నీరుగా మారి సముద్రంలోకి చేరితే ఆ సముద్రం యొక్క మట్టం పెరగడం వలన అక్కడ జనజీవన నష్టం అనేది జరుగుతుందని నెక్స్ట్ దాన్ని ఏమంటామనంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. మరి ఈ గ్రీన్ హౌస్ వాయువులని తగ్గించుకోవడానికి నెక్స్ట్ ఏం చేయాలంటే మొక్కలను ఎక్కువగా పెంచాలి. దానివల్ల ఏమైందంటే CO2ను అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇవి ఏంటి అని అంటే మనకి పొల్యూషన్. ఓకేనా,
వాయు పొల్యూషన్, దీన్ని హెయిర్ పొల్యూషన్ అంటాము. ఈ హెయిర్ పొల్యూషన్ నుంచి బిట్ రావడం జరిగిందండి. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉంటుంది. ఓకే రైట్. ఇవి ఏంటివి అని అంటే నెక్స్ట్ అయోడిన్ దీని నుండి సేకరిస్తారు అని ఇచ్చిందండి. అయోడిన్ అనేది దీని నుండి సేకరిస్తారు. అయోడిన్ అనేది ఓకే అయోడిన్ అనేది దేని నుంచి సేకరిస్తారు అని ఇచ్చిండు అనమాట. ఓకే అయోడిన్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది అని అంటే నెక్స్ట్ అయోడిన్ ఓకే ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది అని అంటే అయోడిన్ అంటాము. ఈ అయోడిన్ అనేది దేని నుంచి లభిస్తుంది అని అంటే జెలీడియం ఇచ్చిండు. జెలీడియం కాదండి, ఇది శైవలమే. ఓకే పార్ఫైరా ఇచ్చిండు. పార్ఫైరా అనేది కాదు, ఇది శైవలమే. నెక్స్ట్ అదే విధంగా సర్గాసం ఇచ్చిండు, ఇది శైవలమే, దీని నుంచి కాదు. నెక్స్ట్ ఏంటిది నాలుగవది ఏంటిది అని అంటే ఏం చెప్తామనంటే లామినేరియా అనే శైవలం. ఈ లామినేరియా అనే శైవలం ఏంటిదని అంటే నెక్స్ట్ మనకి ఇది శైవలం, యాక్చువల్ గా శైవలం ఇది. దీని తరగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అడగడానికి స్కోప్ ఉన్న బిట్ అనమాట. ఏంటిదంటే మనకి శైవలాలని 3 తరగతులుగా క్లాసిఫై చేయడం జరిగింది ఇంటర్మీడియట్ వరకు. ఓకేనా, క్లోరోఫైసి అని, నెక్స్ట్ ఫియోఫైసి అని, రోడోఫైసి అని, ఇట్లా 3 తరగతులు ఉన్నవి. మరి ఈ లామినేరియా అనేది ఏ తరగతికి చెందుతుందని అంటే ఇది నెక్స్ట్ ఇది ఏ తరగతికి చెందుతుంది అని అంటే నెక్స్ట్ ఇది పియోఫైసి తరగతికి చెందుతుంది. పియోఫైసి తరగతికి చెందిన శైవలం. వీటిని ఏమంటామనంటే బ్రౌన్ ఆల్గే అంటాం. ఏమంటాం వీటిని? బ్రౌన్ ఆల్గే అని పిలవడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ అదే విధంగా గోధుమ రంగు శైవలాలు, ఇవి సముద్రం లోపల ఎక్కువగా నివసిస్తాయి. ఓకేనా, ఆ లామినేరియా నుండే మనకి ఏం లభిస్తుందనంటే అయోడిన్ అనేది లభించడం జరుగుతుంది. రైట్, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అలా శైవలాలు ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నవి. ఆ ఏరియా నుంచి కంపల్సరిగా ఒక బిట్ అడుగుతున్నాడు. ఓకేనా, వాటి యొక్క తరగతులు, వాటి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని అడుగుతున్నాడు అండి. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏంటిదనంటే జెలీడియం గ్రాసిలేరియా. ఓకేనా, ఈ జెలీడియం గ్రాసిలేరియా తీసుకున్నట్లయితే జెలీడియము నెక్స్ట్ అదే విధంగా గ్రాసిలేరియా. ఈ జెలీడియం గ్రాసిలేరియాని ఈ శైవలాలు ఏ తరగతి చెందుతున్నాయి అని అంటే రోడోఫైసి. ఓకే, రోడోఫైసి తరగతి చెందుతున్నాయి. ఈ రోడోఫైసి తరగతి చెందే శైవలాలను ఏమంటామనంటే రెడ్ ఆల్గే అంటాం. ఎరుపు రంగు శైవలాలు అంటాము. ఈ ఎరుపు రంగు శైవలాల నుంచి దీని నుంచి తీసేది ఏంటంటే అగార్ అనే పదార్థం. దీని నుంచి వచ్చే పదార్థం ఏంటిదనంటే అగార్ అంటాము. లేదా దీన్ని ఏమంటామనంటే జున్నుగడ్డి. ఓకే, జున్నుగడ్డి అంటాము. ఇంకో జెలీడియం గ్రాసిలేరియాకు చెందిన ఈ ఎరుపు రంగు శైవలాల నుంచి వచ్చేది ఏంటిదనంటే జున్నుగడ్డి. ఇది కూడా ఆర్థిక ప్రాముఖ్యత, అంటే శైవలాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత నుంచి బిట్టు రావడం జరుగుతుంది. ఓకే రైట్, అందుకనే ఇక్కడ లామినేరియా నుంచి ఏమో అయోడిన్ లభిస్తుంది. నెక్స్ట్ జెలీడియం గ్రాసిలేరియా అనే రెడ్ ఆల్గే నుంచి అగార్ అనే పదార్థం లేదా జున్నుగడ్డి అంటాము. దీన్ని ఎక్కడ ఉపయోగించడం జరుగుతుందని అంటే కణజాల వర్ధనంలో ఓకేనా టిష్యూ కల్చర్ అంటాము. ఆ టిష్యూ కల్చర్ లో న్యూట్రియంట్ ఓకేనా పోషక యానకం తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే రైట్, ఇవి సర్గాసం అనేది కూడా. ఈ సర్గాసం అనేది కూడా ఏంటిదనంటే నెక్స్ట్ పియోఫైసి మెంబరే అండి. పియోఫైసి మెంబరే. ఓకే రైట్, అదే విధంగా దీది కూడా ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాల వల్లే పెరుగుతుంటవి. ఓకే, వీటిని ఏం చేస్తారంటే పశువులకు దానాగా ఉపయోగించడం జరుగుతుంది సర్గాసం అనేది. ఓకేనా, ఈ సర్గాసం పేరు మీదనే ఒక సముద్రానికి సర్గాసం అనే ఒక సముద్రం ఉంటుంది. ఓకే, ఆ పేరు కూడా ఇది ఉండడం వల్లనే రావడం జరిగింది. ఓకే రైట్, ఇది ఏంటిదనంటే అయోడిన్ ని దీని నుండి సేకరిస్తారు అని అంటే నెక్స్ట్ ఆన్సర్ ఏం పెట్టాలి మనము అని అంటే లామినేరియా నుంచి నెక్స్ట్ ఏం లభిస్తుంది అని అంటే మనకి అయోడిన్ అనేది లభిస్తుంది. రైట్, ఇది ఏంటిదనంటే నెక్స్ట్ 7th క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ఈ క్రింది వానిలో లివర్ వర్టులు హార్న్ వర్టులు అన్నాడండి. లివర్ వర్ట్స్ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడంటే ఆర్న్ వర్టులు అన్నాడు.
ఆర్నువర్ట్స్ అన్నాడు. మరి లివర్ వర్టులు ఆర్నువర్టులు అని వేటిని పేర్కొంటున్నాము అని అంటే నెక్స్ట్ ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో థాలోఫైటా ఇచ్చిండు. ఓకే, థాలోఫైటా కాదు ఇది. ఓకే, థాలోఫైటా కాదు. నెక్స్ట్ అదే విధంగా రెండోది ఏం చేసిండంటే బ్రయోఫైటా ఇచ్చిండు. బ్రయోఫైటా అనేది ఆన్సర్ అవుతుందండి. బ్రయోఫైటా ఆన్సర్. ఓకే, ఈ లివర్ వర్టులని హార్న్ వర్టులని వేటిని పిలుస్తున్నాము అని అంటే నెక్స్ట్ బ్రయోఫైటాకి చెందిన మొక్కలని పిలవడం జరుగుతుంది. బ్రయోఫైటాకి చెందిన మొక్కలు. మరి ఏంటి ఆ బ్రయోఫైటాకి చెందిన మొక్కలు ఏంటివి అని అంటే మామూలుగా ఫ్యూనేరి అని, నెక్స్ట్ అదే విధంగా మార్కాన్షి అని, నెక్స్ట్ అదే విధంగా ఇంకా పాలిట్రైకమ్ అని, ఇట్లా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలను ఏమంటామనంటే లివర్ వర్టులు హార్న్ వర్టులు అంటాము. ఇంకా ఏంటి అని అంటే లివర్ వర్టులన్నా హార్న్ వర్టులన్నా మాస్ మొక్కలన్నా ఓకే, ఈ బ్రయోఫైటా మొక్కలను ఏమంటామని ఇంకా మాస్ మొక్కలు అని పిలవడం జరుగుతుంది. మాస్ ప్లాంట్, మాసెస్ అంటాము. ఓకే, మాసెస్ అంటాము లేదా మాస్ ప్లాంట్స్ అని కూడా వేటిని పేర్కొంటామని అంటే బ్రయోఫైటా మొక్కలని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఇక్కడ ఉన్న వాటిలో ఏంటి అని అంటే నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు దీనికి లివర్ వర్టులు హార్న్ వర్టులు అని అంటే మాస్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్. మరి టెరిడోఫైటాకు చెందిన మొక్కలను ఏమంటామనంటే క్లబ్ మాస్లు అంటాం. క్లబ్ మాస్. ఓకే, క్లబ్ మాస్లు అంటాము. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏమంటామనంటే వీటిని వాకింగ్ ఫెర్న్ అంటాము. వాకింగ్ ఫెర్న్ అంటాము. లేదా ఇంకా ఏమని పిలుస్తామనంటే ఫెర్ను మొక్కలు. ఫెర్ను మొక్కలు అని వేటిని పిలుస్తామనంటే నెక్స్ట్ ఇంకో వీటిని ఈ టెరిడోఫైటాకు చెందిన మొక్కలని ఏమని పిలుస్తామనంటే క్లబ్ మాస్లు, వాకింగ్ ఫెర్ను, నెక్స్ట్ అదే విధంగా ఫెర్ను మొక్కలు అని పిలవడం జరుగుతుంది. ఉన్న వాటిలో హార్న్ వర్టులు, లివర్ వర్టులు, మాసెస్ అంటేనేమో బ్రయోఫైటా పెట్టాలి. నెక్స్ట్ అదే విధంగా క్లబ్ మాసులు, వాకింగ్ ఫెర్న్ అన్నా ఫెర్ను మొక్కలన్నా ఏం పెట్టాలి అని అంటే నెక్స్ట్ ఇంకా టెరిడోఫైటాకు చెందిన మొక్కలను పెట్టాలి. ఓకేనా, ఆర్స్ టేల్ అని కూడా పిలుస్తాం. ఇంకా వీటిని టెరిడోఫైటాకు చెందిన మొక్కలని ఆర్స్ టేల్ అని పిలవడం జరుగుతుంది. రైట్, అదే విధంగా ఇక జిమ్నోస్పర్మ్స్ అని అంటే నగ్న విత్తనాలని కలిగిన మొక్కలను ఏమంటామనంటే జిమ్నోస్పర్మ్స్ అంటామండి. నెక్స్ట్ అదే విధంగా థాలోఫైటా తీసుకున్నట్లయితే థాలోఫైటా లోపల శైవలాలు ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా శిలీంధ్రాలని ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఆన్సర్ ఏంటిదని అంటే లివర్ వర్టులు హార్న్ వర్టులు అనేటివి దేనికి సంబంధించిన మొక్కలు అని అంటే బ్రయోఫైటాకు చెందిన మొక్కలని లివర్ వర్టులు హార్న్ వర్టులు అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ లివర్ వర్టులు హార్న్ వర్టులకు సంబంధించి క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ఆర్కిగోనియాలు లేని మొక్కలు ఏంటి అన్నాడండి. ఆర్కిగోనియాలు లేని మొక్కలు ఆర్కిగోనియం లేని మొక్కలు ఏంటి అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ది ఆర్కిగోనియా ఆబ్సెంట్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ద ప్లాంట్స్ అని అంటున్నాడు ఇక్కడ. మరి ఆర్కిగోనియాలు అనేటివి నెక్స్ట్ ఎక్కడ ఉండవు అని అంటే నెక్స్ట్ ఉన్న వాటిలో వివృత బీజ మొక్కలలో ఆర్కిగోనియాలు ఉంటాయి. బ్రయోఫైటాలో కూడా ఆర్కిగోనియాలు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియం అంటాము, పురుష బీజాశయాన్ని యాంథరీడియం అంటాము. ఓకే, రైట్, ఇక్కడ బ్రయోఫైటా మొక్కల లోపల స్త్రీ బీజాశయం ఉంటుంది. ఓకే, దీన్నే నెక్స్ట్ ఫీమేల్ గ్యామెటాంజియం అంటాము. నెక్స్ట్ దీని ఏమంటామని అంటే ఆర్కిగోనియం అంటాం. నెక్స్ట్ అదే విధంగా పురుష బీజాశయాన్ని ఏమని పిలుస్తామనంటే యాంథరీడియం అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఆర్కిగోనియం, యాంథరీడియం అని ఇట్లా నెక్స్ట్ మొక్కలలో లైంగిక అవయవాలను ఈ విధంగా పిలుస్తాం. మరి యాంథరీడియం, ఆర్కిగోనియం ఎక్కడ కనపడతాయి అని అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎక్కడ అని అంటే టెరిడోఫైటాకు చెందిన వివృత బీజాలలో ఉంటవి, బ్రయోఫైటాలో ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా టెరిడోఫైటాలో కూడా నెక్స్ట్ యాంథరీడియం, ఆర్కిగోనియం ఉంటుంది. మరి ఉన్న వాటిలో ఇప్పుడు ఆన్సర్ ఏంటిదని అంటే నెక్స్ట్ అదే విధంగా ఆర్కిగోనియాలు లేని మొక్కలు అన్నాడు. లేని మొక్కలు అని అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది అని అంటే ద్విదళ బీజ మొక్కలు వస్తాయి. ద్విదళ బీజ మొక్కలలో నెక్స్ట్ ఆర్కిగోనియాలు ఉండవు. ఓకే,
మరి రిమైనింగ్ ప్లాంట్స్ ఆ ద్విదళ బీజ మొక్కలు ఇచ్చినా పెట్టేయచ్చు, ఆవృత బీజ మొక్కలు ఇచ్చినా పెట్టేయచ్చు. ఎందుకంటే ఆవృత బీజ మొక్కలు అంటే రెండు రకాలుగా ఉంటాయి, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. ద్విదళ బీజాలలో ఉండవు ఆర్కిగోనియాలు, ఏకదళ బీజాలలో కూడా ఆర్కిగోనియాలు అనేటివి ఉండవు. ఓకేనా. అదే మనకి టెడోఫైటా మొక్కలలో ఆర్కిగోనియాలు ఉంటవి. నెక్స్ట్ అదే విధంగా వివృత బీజాలలో ఆర్కిగోనియాలు ఉంటవి, బ్రయోఫైటాలో ఆర్కిగోనియాలు ఉంటవి. మరి లేని మొక్కలు ఏంటి అని అంటే నెక్స్ట్ ద్విదళ బీజాలు ఇచ్చినా పెట్టవచ్చు. ఒకవేళ ద్విదళ బీజాలు లేకపోతే ఏకదళ బీజాలు ఇచ్చిన అనుకోండి, ఏకదళ బీజాలు ఆన్సర్ పెట్టాలి. ఓకేనా. ఇది డైకాట్స్ అంటున్నాం. మరి మోనోకాట్స్ ఇచ్చినా ఆన్సర్ పెట్టేయచ్చు, లేదా ఆవృత బీజాలు ఓకేనా ఏమంటాము యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ ఇచ్చినా కానీ ఆన్సర్ పెట్టేయచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అనేది కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆర్కిగోనియాలు లేని ఆవృత బీజాలు. ఆవృత బీజాలు ఏంటి అంటే ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. రైట్. ఇక మిగతా వాటిలన్నింటిలో నెక్స్ట్ యాంథరీడియం, ఆర్కిగోనియం టెడోఫైటాలో ఉంటుంది, బ్రయోఫైటాలో ఉంటుంది, వివృత బీజాలలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే ద్విదళ బీజాలలో ఆర్కిగోనియాలు ఉండవు. రైట్. నెక్స్ట్ ఇక తర్వాత ఇది ఏంటిది అంటే నెక్స్ట్ మొత్తం ప్లాంట్ కింగ్డమ్ నుంచి బిట్ అడగడం జరిగింది. ప్లాంట్ కింగ్డమ్ ఇంతకు ఆర్కిగోనియం అవన్నీ అంటే అవి కూడా ప్లాంట్ కింగ్డమ్ కి సంబంధించినవే, వృక్ష రాజ్యానికి సంబంధించినవే. నెక్స్ట్ ఇక్కడ కూడా వృక్ష రాజ్యానికి సంబంధించినవే అడిగినాడండి. ఓకే, మ్యాచింగ్ ఇచ్చిండు. ఏమిచ్చిండు ఇక్కడ మ్యాచింగ్? గింగో, గింగో ఇచ్చిండు. గింగో బైలోబా అంట. ఓకే రైట్. సెలాజినెల్లా, సెలాజినెల్లా, స్పాగ్నమ్, స్పాగ్నమ్, ఫ్యూకస్, ఫ్యూకస్ ఇచ్చిన దానిలో జతపరచాలి. ఆవృత బీజ మొక్క, టాలోఫైటా మొక్క, వివృత బీజ మొక్క, బ్రయోఫైటా మొక్క, టెడోఫైటా మొక్క ఇచ్చినండి. ఓకే రైట్. అదే విధంగా ఇక్కడ ఉన్న వాటిలో ఏంటిదనంటే గింగో బైలోబా అనేది ఏంటిదనంటే వివృత బీజ మొక్క అండి. ఓకే, వివృత బీజ మొక్క అంటే ఏకు ఏంటిదనంటే 3, ఏకు 3. ఇక్కడ ఏకు 4 ఉంది అని అంటే ఇది కాదు. నెక్స్ట్ ఏకు 2 ఉంది అని అంటే ఇది కాదు. నెక్స్ట్ ఏకు 3 ఉంది, ఏకు 3 ఉన్నదండి. నెక్స్ట్ అదే విధంగా ఈ రెండిట్లో చూసుకోవాలి ఇక. ఓకే రైట్. అదే విధంగా సెలాజినెల్లా, సెలాజినెల్లా ఏంటిదనంటే టెడోఫైటాకు చెందిన మొక్క, టెడోఫైటాకు చెందిన మొక్క. మరి టెడోఫైటాకు చెందిన ఈ సెలాజినెల్లా మొక్క బికి 5 ఉండాలి. ఓకే, ఇక్కడ బికు 5 ఉన్నది, ఇక్కడ బికు 4 ఉన్నది, అంటే ఇది కాదు. ఇక ఆన్సర్ వచ్చేసి మనం ఇది కన్ఫర్మ్ చేయొచ్చు ఇక. ఓకేనా. నెక్స్ట్ మిగతాయి కూడా చూడాలి అని అనుకుంటే ఏంటిదనంటే స్పాగ్నమ్, స్పాగ్నమ్ తీసుకున్నాం అనుకో. స్పాగ్నమ్ అనేది ఏంటిదనంటే బ్రయోఫైటా మొక్క, బ్రయోఫైటా మొక్క అంటే స్పాగ్నానికి బ్రయోఫైటా మొక్క సి ఏంటిదనంటే 4, C4. నెక్స్ట్ అదే విధంగా ఫ్యూకస్, ఫ్యూకస్ అనేది ఏంటిదనంటే యాక్చువల్గా ఇది శైవలం. మరి శైవలం ఇక్కడ ఇయ్యలే. ఫ్యూకస్ అనేది శైవలము. ఇది ఏంటిదనంటే నెక్స్ట్ బ్రౌన్ ఆల్గే, ఫియోపైసి తరగతి చెందిన శైవలం ఇది ఫ్యూకస్ అనేది. బట్ శైవలం అని ఇయ్యలే, టాలోఫైటా ఇచ్చింది. ఎందుకంటే టాలోఫైటాని శైవలాలు, శిలీంధ్రాలుగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఫ్యూకస్ అనేది దేనికి చెందుతుందని అంటే నెక్స్ట్ టాలోఫైటాకు చెందుతుంది. ఇక ఆవృత బీజ మొక్క ఏం లేదు అంటే డీకి ఏంటిదనంటే 2, డీకి 2. కాబట్టి ఉన్న ఆన్సర్ ఏంటిదనంటే సెకండ్ వన్ ఆన్సర్ కావడం జరుగుతుందండి. ఓకే, మ్యాచింగ్ లో అంటే చూడండి ఇక్కడ ప్లాంట్ కింగ్డమ్ సంబంధించి ఇంతకు హార్న్ వర్టులు, నెక్స్ట్ అదే విధంగా లివర్ వర్టులు ఇచ్చిండు, అది ప్లాంట్ కింగ్డమే. ఓకేనా, బ్రయోఫైటా మొక్కలకు సంబంధించి. నెక్స్ట్ అదే విధంగా ఆర్కిగోనియాలు లేనివి ఇచ్చిండు, అంటే ఇది ప్లాంట్ కింగ్డమ్స్ నుంచి వచ్చిన క్వశ్చనే. నెక్స్ట్ అదే విధంగా ఇవి కూడా ప్లాంట్ కింగ్డమే. మనకి శైవలాల గురించి, శిలీంధ్రాల గురించి, బ్రయోఫైటా మొక్కలు, టెడోఫైటా మొక్కలు, వివృత బీజ మొక్కలని ఇట్లా మనకి ప్లాంట్ కింగ్డమ్ లో వస్తాయి. ఓకే, వాటికి ఎగ్జాంపుల్, వాటి జనరల్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది, వాటి క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. ఇది ఏంటిదనంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని బిట్టు అడగడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఎక్కడ అనంటే వృక్ష రాజ్యంని తీసుకొని ఇక్కడ బిట్ అడిగిండు. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నది. ఇంతకు పడిన హార్న్ వర్టులు కానీ, లివర్ వర్టులు కానీ, ఆర్కిగోనియా లేని మొక్క కానీ. ఇక నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఏంటి అని అంటే ప్లాంట్ కింగ్డమ్, వృక్ష రాజ్యం నుంచి నెక్స్ట్ బిట్ తీసుకోవడం జరిగింది. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నది. ఇంకా మనకి గింకో బైలోబా ఇచ్చింది కదా. ఈ గింగో బైలోబాకి ఇంకొక ప్రాధాన్యత ఉంది వివృత బీజ మొక్క. ఏంటిదనంటే వివృత బీజ మొక్కలలో సజీవ శిలాజం, సజీవ శిలాజం, సజీవ శిలాజం అని దేని పేర్కొంటారు అని అంటే గింగో బైలోబాని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సజీవ, సజీవ శిలాజం, శిలాజం, సజీవ లివింగ్ ఫాజిల్స్ అంటాము. దీన్ని
లివింగ్ ఫాజిల్స్ అంటాము. ఏంటిదా మొక్క అని అంటే గింగో బైలోబా. దేనికి చెందుతుంది ఇది అని అంటే వివృత బీజాలకు చెందుతుంది. ఓకే, జిమ్నోస్పర్మిక్ ప్లాంట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది దీని ప్రత్యేకత. ఓకేనా, ఇది కూడా అడగడానికి జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇవి ఏంటి అని అంటే క్లాసిఫికేషన్ కి సంబంధించి. రైట్, నెక్స్ట్ ఇక బ్రయోఫైటా మొక్కలలో జీవిత చక్రం. ఇది కూడా వృక్షరాజ్యం నుంచే. చూడండి వరుసగా తీసుకున్నాడు. చూడండి ఇక్కడ ఒక 4-5 బిట్లు తీసుకున్నాడు. బ్రయోఫైటా నుంచి అడిగిండు, టెడోఫైటా నుంచి అడిగిండు, నెక్స్ట్ వాటి క్లాసిఫికేషన్ నుంచి అడిగిండు, నెక్స్ట్ శైవలాల నుంచి అడిగిండు. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బ్రయోఫైటా మొక్కల జీవిత చక్రం అంటున్నాడు. బ్రయోఫైటా మొక్కల జీవిత చక్రము ఒక ఏకస్థితికం అన్నాడు. ఏకస్థితికం కాదండి, ఏకస్థితికం కాదు, ద్వయస్థితికం అన్నాడు. ద్వయస్థితికం కాదు. నెక్స్ట్ అదే విధంగా ఏకద్వయస్థితికం అనేది ఆన్సర్ అవుతుంది. ఏకద్వయస్థితికం, ద్విద్వయస్థితికం కాదు. ఓకే, ఏకద్వయస్థితిక జీవిత చక్రం అంటాం బ్రయోఫైటా మొక్కలని. ఎందుకు ఏకద్వయస్థితిక జీవిత చక్రం అంటున్నామనంటే ఏకస్థితిలో ఉన్న మొక్క, ఓకేనా, ఒక బ్రయోఫైటా మొక్క తీసుకున్నట్లయితే ఈ మొక్కలో దీన్ని ఏమంటామనంటే కాండాభం అంటాం. కాండాభం, కాండాభం అంటాము. నెక్స్ట్ దీని నుంచి ఏమొస్తాయి అనంటే ఇలా పత్రాలని పోలిన నిర్మాణాలు వస్తాయి. ఓకే, దీని ఏమంటామనంటే పత్రాబాలు అంటాం. దీని ఏమంటామనంటే పత్రాబాలు అంటాం. పత్రాబాలు, పత్రాబాలు అంటాం. దీన్ని ఏమంటామనంటే పిల్లాయిడ్స్. ఓకే, పిల్లాయిడ్స్ అంటాము. నెక్స్ట్ కాండాబాని కాలాయిడ్స్. ఓకే, కాలాయిడ్స్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా ఇట్లా నెక్స్ట్ రైజాయిడ్స్ అంటాం. మూల తంతువులు ఇవి. ఓకే, మూల తంతువులు, మూల తంతువులు అంటాము. వీటిని ఏమంటామనంటే రైజాయిడ్స్, రైజాయిడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇలా ఉంటుంది దీని మొక్క యొక్క జీవిత చక్రంలో. ఓకే, ఈ దశలో దీన్ని ఏమంటామనంటే సంయోగ బీజద దశ అంటాం. ఈ దశను ఏమంటామనంటే సంయోగ బీజద దశ అంటాము. ఇది ఏ స్థితిలో ఉంటుందనంటే ఏకస్థితిలో ఉంటుంది. తర్వాత ఇక్కడ యాంథరీడియం, ఆర్కిగోనియం అనే లైంగిక అవయవాలు ఏర్పడతాయి. ఇది ఎన్ను, ఇది ఎన్ను. ఓకే, ఈ రెండు కలిస్తే ఏం ఏర్పడుతుంది అంటే 2n ఏర్పడుతుంది. తర్వాత ఇది పిండంగా మారుతుంది. ఈ పిండం ఏ స్థితిలో ఉంటుందనంటే ద్వయస్థితిలో ఉంటుంది. ఈ పిండం అనేది ఇలా డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. దీన్ని ఏమంటామనంటే సిద్ధ బీజద దశ అంటాం. సిద్ధ బీజద సిద్ధ బీజద దశ అంటాం. ఈ సిద్ధ బీజద దశ అనేది ఏ స్థితిలో ఉంటుందనంటే ద్వయస్థితిలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సిద్ధ బీజ దశలో ఉన్న దీన్ని పాదం అంటాము. ఇది కాడ. నెక్స్ట్ అదే విధంగా దీన్ని గుళిక అంటాం. ఇలా ఉంటుంది. గుళిక అనేది ఇలా ఉంటుంది. ఈ గుళిక లోపల ఏం తయారైతాయి అంటే సిద్ధ బీజ మాతృ కణాలు తయారైతాయి. ఆ సిద్ధ బీజ మాతృ కణాల్లో క్షయకరణ విభజన జరిగితే సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఆ సిద్ధ బీజాలు మళ్ళా ఆ గుళిక నుంచి బయటికి విడుదలై నెక్స్ట్ భూమి మీద పడితే నెక్స్ట్ అవి మొలకెత్తి ఏకస్థితిలో ఉండే మళ్ళా సంయోగ బీజ దశ వస్తుంది. అంటే ఇక్కడ ఏకస్థితిలో ఉన్న సంయోగ బీజ దశ, ద్వయస్థితిలో ఉన్న సిద్ధ బీజద దశ. ఈ సిద్ధ బీజద దశ రెండు ఆల్టర్నేటివ్ గా వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కాబట్టి దాన్ని ఏమంటామనంటే ఏక ద్వయస్థితిక జీవిత చక్రం అంటాం. ఏకస్థితిలో ఉన్న సిద్ధ బీజ దశ ప్రబలంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ద్వయస్థితిలో ఉన్న సిద్ధ బీజద దశ ఓకే ఇది కొద్దిగా క్షీణించి ఉంటుంది. దీన్ని గ్యామెటోఫైటిక్ స్టేజ్ అంటాము. గ్యామెటోఫైటిక్ స్టేజ్ అంటాము. ఎన్ కండిషన్ లో ఉంటది. ఇది ఏ కండిషన్ లో ఉంటుంది అంటే స్పోరోఫైటిక్ స్టేజ్ అంటాము. ఇది ఏ స్థితిలో ఉంటుందనంటే ద్వయ స్థితిలో ఉంటుంది. ఈ రెండు ఆల్టర్నేటివ్ గా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటామనంటే ఏక ద్వయస్థితిక జీవిత చక్రం అంటాం. దీన్ని ఏమంటామనంటే ఏక ద్వయస్థితిక జీవిత చక్రం అంటాము. ఇంతకు కూడా బిట్ అడిగిన 2012 లో కూడా బ్రయోఫైటా మొక్కలకు సంబంధించి జీవిత ఈ కింది వానిలో సరి అయినది ఏందని ఇచ్చి అప్పుడు ఏక ద్వయస్థితిక జీవిత చక్రం అని ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి జీవిత చక్రాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత టెడోఫైటా మొక్కల్లో ఉంటాయి. నెక్స్ట్ దానిలోనేమో ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం, వివృత బీజాల్లో ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం, నెక్స్ట్ ఆవృత బీజాల్లో ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం. ఎందుకంటే అక్కడ ద్వయస్థితిలో ఉన్న సిద్ధ బీజ దశ ప్రబలంగా ఉంటది. దాని మీద ఆధారపడిన సంయోగ బీజ దశ నెక్స్ట్ క్షీణించి ఉండడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అక్కడనేమో ద్వయ ఏకస్థితిక జీవిత చక్రాలు ఉంటే నెక్స్ట్ బ్రయోఫైటా మొక్కల్లో మాత్రం
ఏకద్వయస్థితిక జీవిత చక్రం ఉంటుంది. ఓకే రైట్. ఇవి ఏంటి అని అంటే మనకి కొన్ని 2018లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించిన ఏంటిది డిఎస్సి బయాలజికల్ సైన్స్ సంబంధించిన కొన్ని బిట్లు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొన్ని బిట్లు నెక్స్ట్ సెషన్ లోపల యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యాప్లో ఇలాంటి అన్నిటి సమాచారం గురించి ఉన్నది కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ అవసరం ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకొని క్లాసులు వినొచ్చండి. ఓకేనా రైట్. అన్ని వీడియోలు సిలబస్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్. కాబట్టి నెక్స్ట్ మీకు అంతా ఆ మెటీరియల్ రూపంలో ఈవెన్ పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ కూడా యాప్లో ఉన్నది. నెక్స్ట్ యూటిలైజేషన్ చేసుకోండి. ఏపీ డిఎస్సి వాళ్ళకి తెలంగాణ డిఎస్సి వాళ్ళకి నెక్స్ట్ ఇది యూజ్ కావడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ.